హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టినీ టేల్. సో ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను నేను. అండ్ తమ్నేలో చూసినట్టుగానే ఈ వీడియో అయితే ట్రినీకి నేను యూస్ చేసిన బెస్ట్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ మీతో షేర్ చేయాలనుకుంటున్నా. అండ్ దీస్ ఆర్ వెరీ అఫోర్డబుల్, ట్రినీకి బాగా సూట్ అయిన ప్రోడక్ట్స్ అనమాట ఇవి. ఎస్పెషల్లీ ఈ వీడియో అయితే న్యూ మదర్స్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నప్పుడు ఏ ప్రోడక్ట్స్ నా బేబీకి యూస్ చేయాలన్న కన్ఫ్యూజన్లో మదర్స్ అయితే ఉంటారు. అఫ్ కోర్స్ నేను కూడా అలానే ఉన్నప్పుడు ఈ ప్రొడక్ట్స్ నాకు చాలా హెల్ప్ అయినాయి ట్రినీకి స్కిన్ కేర్ విషయంలో. సో ఆ ప్రొడక్ట్స్ నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నా. అండ్ నా వీడియోలో డిస్టర్బెన్స్ ఉండడం వల్ల నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇప్పుడు. సో అందుకే లిప్ సింక్ అవ్వదు. సో వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ఫస్ట్ నేను తనకి ట్రినీకి యూజ్ చేసిన బేబీ హెయిర్ ఆయిల్ ఏంటంటే జాన్సన్స్ బేబీ హెయిర్ ఆయిల్. యాక్చువల్లీ ట్రినీ పుట్టినప్పుడు హెయిర్ అస్సలు లేదు, చాలా బాల్డ్ హెడ్ లాగా ఉంది అప్పుడు. అండ్ జాన్సన్స్ బేబీ హెయిర్ ఆయిల్ అయితే నాకు చాలా లైట్ వెయిట్‌గా అట్లనే హెయిర్ గ్రోత్‌లో కూడా బావుందనిపించింది ట్రినీకి. సో, అదే నేను కంటిన్యూ చేశాను. సో, ఇట్స్ బీన్ వెరీ హెల్ప్‌ఫుల్ జాన్సన్స్ బేబీ హెయిర్ ఆయిల్. అండ్ నెక్స్ట్ వెన్ కమింగ్ టు ద షాంపూకొచ్చేసరికి నేను ట్రినీకి యూజ్ చేసింది హిమాలయ బేబీ షాంపూ. నాకు చాలా బేబీ ఫ్రెండ్లీగా అనిపించింది. అండ్ హెయిర్ గ్రోత్ ఉన్నప్పుడు హెయిర్ కూడా సాఫ్ట్‌గా అండ్ స్మూత్‌గా ఉంది. ఇప్పటికీ నేను కంటిన్యూ చేసే షాంపూ అయితే హిమాలయ బేబీ షాంపూ. దీస్ 2 ప్రొడక్ట్స్ హెల్ప్డ్ వెరీ మచ్ ఇన్ ట్రినీస్ హెయిర్ గ్రోత్ కూడా చాలా హెల్ప్ అయినవవి. ఫస్ట్‌లో హెయిర్ లేనప్పుడు హెయిర్ గ్రోత్‌కి కానీ, హెయిర్ స్మూత్‌నెస్ కానీ బాగా హెల్ప్ అయిన ప్రొడక్ట్స్ ఈ 2. అండ్ నెక్స్ట్ వచ్చేసైతే కమింగ్ టు ద మసాజ్ ఆయిల్. చాలా మంది మిస్ చేస్తా ఉంటారు మసాజ్ అనేది. బట్ ఇట్స్ వెరీ హెల్ప్‌ఫుల్. నేను ట్రినీకి యూజ్ చేసిన మసాజ్ ఆయిల్ అయితే సీగల్స్‌లో నుంచి ఆలివ్ ఆయిల్ అని చెప్పి మసాజ్ ఆయిల్ అది. ఫ్లిప్‌కార్ట్‌లో మీకు అవైలబుల్‌గా ఉంటదిది. అండ్ ట్రినీకి ఈ ప్రొడక్ట్ నేను యూజ్ చేసినప్పుడు తనని కలర్ డిఫరెన్స్ నేను చూసాననమాట. అంటే కొంచెం బ్రైట్ అవ్వడం అండ్ అట్లానే బేబీ స్కిన్ కూడా చాలా స్మూత్‌గా అనిపించింది నాకప్పుడు. సో, నేను అదే కంటిన్యూ చేశాను. ఇది ఫ్లిప్‌కార్ట్‌లో మీకు చాలా అఫోర్డబుల్ ప్రైస్‌కి అండ్ ఈజీలీ అవైలబుల్ ఆలివ్ ఆయిల్. అండ్ నెక్స్ట్ నేను తనకి యూజ్ చేసిన సోప్ అయితే హిమాలయ బేబీ సోప్ అనమాట. ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకి చాలా ఈజీగా అన్ని స్టోర్స్‌లో అవైలబుల్ ఉండే ప్రొడక్ట్స్ ఇవన్నీ. ఇవి నేను చెక్ చేసి నా బేబీకి చాలా హెల్ప్‌ఫుల్‌గా సూట్ అయిన ప్రొడక్ట్సే నేను మీకు చెప్తున్నాననమాట. ఏ ప్రమోషన్స్ కాదు, ఎలాంటి కొలాబ్స్ కూడా లేవు ఈ వీడియోలో. సో, బేబీ సోప్ హిమాలయ బేబీ సోప్ చాలా జెంటిల్‌గా అండ్ డ్రై అవ్వకుండా ఉన్నట్టు అనిపించింది నాకు ఈ సోప్ అయితే. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌లో నేను సెటాఫిల్, టెడ్డీ బేర్ వాడాను కానీ వాటికన్నా నా బేబీకి సూట్ అయిందయితే హిమాలయ బేబీ సోప్. డ్రై అవ్వకుండా స్మూత్‌గా ఉంది స్కిన్ అయితే. అండ్ నెక్స్ట్ ఈజ్ బేబీ లోషన్. నార్మల్లీ ట్రినీదయితే కొంచెం డ్రై స్కిన్ లాగానే. అండ్ చాలామంది బేబీ లోషన్ స్కిప్ చేస్తా ఉంటారు. మాయిశ్చరైజర్స్ బేబీస్‌కే కదా అని చెప్పని. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, నెవర్ స్కిప్ మాయిశ్చరైజర్ ఫర్ యువర్ బేబీస్. ఎందుకంటే బేబీలో ఉన్న మాయిశ్చర్‌ని, ఆ సెన్సిటివ్‌నెస్‌ని కాపాడేది బేబీ లోషన్ అని చెప్తాను నేను. ఎందుకంటే ట్రినీ స్కిన్ ఇప్పటికి ఎవరైనా పట్టుకున్నా చాలా స్మూత్‌గా ఉంది అండ్ గుడ్ టెక్స్చర్ ఉంది అని చెప్తారు. సో, దానికి సీక్రెట్ అయితే నేను యూజ్ చేసింది సెటాఫిల్ బేబీ లోషన్. అండ్ నాకు నా డాక్టర్ ఫ్రెండ్ వాళ్ళ బేబీకి యూజ్ చేసి సజెస్ట్ చేసిన ప్రోడక్ట్ ఇది. అండ్ నేను అదే కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడేంటంటే మీ బేబీకి ఒకవేళ ఓవర్‌గా డ్రై స్కిన్ ఉంటే కనుక వెనూజియా అని చెప్పని ఒక ప్రోడక్ట్ ఉంది. మాయిశ్చరైజర్, బేబీ లోషన్ అది కూడా. ఎక్కువ డ్రై స్కిన్ ఉంటే వెనూజియా లోషన్ వాడండి. అదర్‌వైజ్ యూ కెన్ యూజ్ సెటాఫిల్ బేబీ లోషన్. సో, ఇప్పుడు నేను యూజ్ చేస్తుందయితే వెనూజియా బేబీ లోషన్. స్టార్టింగ్‌లో నేను యూజ్ చేసింది సెటాఫిల్ అండ్ ఇప్పుడు కంటిన్యూ చేస్తుంది వెనూజియా బేబీ లోషన్. అండ్ ప్రొడక్ట్స్‌తో పాటు నేను తనకి యూజ్ చేసిన ఇంకొక ప్రోడక్ట్ ఏంటంటే సున్నిపిండి, బాత్ పౌడర్ అంటారు కదా! సో, బాత్ పౌడర్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి యూజ్ చేసింది. ఎవ్రీడే కంపల్సరీ తనకి మిల్క్‌లో యాడ్ చేసి కొంచెం లైట్‌గా తనకి స్నానం చేసే ముందు దాన్ని అప్లై చేస్తే బేబీ స్కిన్ టెక్స్చర్ కూడా నాకు బావుందనిపించింది. సో, ఈ 6 ప్రొడక్ట్స్ అయితే నా బేబీకి చాలా హెల్ప్‌ఫుల్ అయినవి. ఆల్‌మోస్ట్ 0-3 ఇయర్స్ ట్రినీ ప్రీమెచ్యూర్ బేబీ అయినప్పటికీ డే 1 నుంచి నాకు చాలా హెల్ప్‌ఫుల్ అయిన అండ్ సేఫ్‌గా అనిపించిన ప్రొడక్ట్సే నేను మీకు చెప్తున్నాను. అండ్ ఇఫ్ యూ నో ఎనీ న్యూ మామ్స్, ప్లీజ్ షేర్ దిస్ వీడియో.
ష్యూర్‌లీ. ఎందుకంటే చాలా మదర్స్‌కి నేను చెప్పినట్టుగానే కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. ఏ ప్రొడక్ట్ బావుంటది? చాలా రివ్యూస్ ఉంటాయి. మార్కెట్‌లో వీళ్ళొకటి, వాళ్ళొకటి చెప్తా ఉంటారు. బట్ దీస్ ప్రొడక్ట్స్ నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌లో నుంచి అండ్ నా డాక్టర్స్ సజెస్ట్ చేసిన వాటిలో నుంచి, అలాగే నా ఫ్రెండ్స్, నా డాక్టర్ ఫ్రెండ్స్ సజెస్ట్ చేసిన వాటి నుంచి ప్రొడక్ట్స్ అనమాట ఇవన్నీ. అండ్ పౌడర్ నేను యూజ్ చేసిందయితే హిమాలయ బేబీ పౌడరే. పౌడర్ కూడా నేను ఎక్కువ వాడేదాన్ని కాదు. బట్ ఇన్ కేస్ ఎప్పుడైనా తన డైపర్ ర్యాష్ వచ్చిన నార్మల్ పౌడరే నేను హిమాలయ బేబీ పౌడర్ వాడేదాన్ని. అండ్ ఇట్ హావ్ బీన్ వెరీ హెల్ప్‌ఫుల్. అండ్ ఫర్ ద ర్యాషెస్‌కైతే ట్రినీకి ఎక్కువ ర్యాషెస్ ఉండేవి కాదు. అండ్ వన్స్ ఆర్ ట్వైస్ షీ హాడ్ ర్యాషెస్. అప్పుడు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన ర్యాష్ పౌడర్ నేను వాడాను. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ తన స్కిన్ పైన నేను ఇంకేం వాడలేదు. సో, ఈ 6 ప్రొడక్ట్సే మెయిన్ ఇంపార్టెంట్ విచ్ హెల్ప్డ్ ఇన్ మై బేబీస్ జర్నీ. తన స్కిన్ కానీ, తన ఫేస్ అండ్ హెయిర్ గ్రోత్‌లో ఇగో ఈ ప్రొడక్ట్స్ నాకు చాలా హెల్ప్ అయినాయి. అండ్ ఇంకొకటేంటంటే, ఈ హెయిర్ ఆయిల్ అయితే నేను ట్రినీకి ఒక 3 ఇయర్స్ ఉండే వరకు జాన్సన్స్ బేబీ హెయిర్ ఆయిల్ వాడాను. అండ్ ఇప్పుడు నేను ప్రెజెంట్ కంటిన్యూ చేసేదైతే నార్మల్ కోకోనట్ ఆయిల్ అండ్ రేలో కాస్టర్ ఆయిల్ ఉంటది కదా! సో, ఈ ప్రొడక్ట్స్ 2 నేను ఇప్పుడు ట్రినీ హెయిర్‌కైతే వాడుతున్నాను. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఐ డిడ్ నాట్ యూజ్ ఎనీథింగ్. సో, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.